హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ టైప్ ఆఫ్ సీనరీస్ని మనం ట్రై చేద్దాం. ఇది వచ్చేసి ఇయర్ బడ్ ట్యాపింగ్తో చేస్తామన్నమాట. ఇయర్ బడ్స్ యూస్ చేసి చేస్తాము. ఇదొకటి ఇలాగా 3 డిఫరెంట్ వేస్లో వేసుకోవచ్చు. అందులో ఒక మోడల్ ఈరోజు వేసి చూపిస్తాను. అండ్ అదేవిధంగా ఇయర్ బడ్స్ యూస్ చేసి ఇదొక టైప్ ఫ్లవర్ వాజ్ లాగా వేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇయర్ బడ్స్, ఒక 2 బ్రషెస్ తీసుకున్నాను నేను, ఫ్లాట్ బ్రష్ అండ్ రౌండ్ బ్రష్. ఇది వచ్చేసి వాటర్ బాటిల్, మనకి ఇందులో వేసుకోవడానికి ఉంటుందన్నమాట. పెయింట్ బాటిల్స్లో డ్రాప్స్ వైజ్గా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకోసం నేను దీన్ని తీసుకున్నాను. అండ్ అలాగే గ్లాస్ ఆఫ్ వాటర్, వేస్ట్ క్లాత్, మనకి క్యామెలిన్ స్టూడెంట్ పోస్టర్ కలర్స్ అనేవి ఇందులో యూజ్ అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి 12 పీస్ సెట్ అండి. 12 పీసెస్ ఉంటాయి ఇందులో, 12 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అండ్ అలాగే ఒక వైట్ పేపర్, నేను A4 సైజ్ అనేది తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక ఇయర్ బడ్ డాబింగ్ వేసుకోవడానికి 2 కలర్స్ అయితే 2 కలర్స్ లేదా 3 కలర్స్ అయితే 3 కలర్స్. ఇందులో నేను వైట్ అండ్ రెడ్ యూస్ చేసి ఇయర్ బడ్ డాబింగ్ చేస్తున్నాను. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ రెడ్ కలర్ పెయింట్ తోటి ఇయర్ బడ్ని ఉంచుకుని పెయింట్లో ఒక సర్కిల్ షేప్లో, మిడిల్లో ఒక సర్కిల్ షేప్లో నేను ఇయర్ బడ్ తోటి రౌండ్గా గీసుకుంటున్నాను. చూడండి, గీసుకోవడం అంటే డాట్స్ రూపంలోనే గీసుకోవాలండి మనం. ఇది డాబింగ్ కదా, అందుకోసం ఇలా డాబ్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఇదే విధంగా ఆ పేపర్ మొత్తం ఆ రౌండ్ స్పేస్లో తప్ప మిగతాదంతా డాబ్ చేసుకోవాలి. ఇది ఒకసారి లైట్గా ఆరిన తర్వాత వైట్ యూస్ చేస్తున్నాం కదా మనం. ఈ వైట్లో సేమ్ కలర్తో ఉన్నదాన్ని ముంచామంటే మనకి ఒక షేడ్ అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడడం వల్ల మనకి డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. కాబట్టి అదే ఇయర్ బడ్ని నేను వైట్లో ముంచి నేను డాబింగ్ చేస్తున్నాను. దానివల్ల చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది, డిఫరెంట్ కలర్ వస్తుంది. అలా కంప్లీట్ అయిపోయాక 2 కలర్స్ తోటి డాబింగ్ చేయడం. ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూడడం మీరందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్లాక్ కలర్ పెయింట్ బాటిల్ని తీసుకున్నాను నేను. స్కెచ్ పెన్ ఆర్ పెన్సిల్ తోటి 4 సైడ్స్ 4 ట్రీస్ కింద వేసుకుంటున్నానండి. ఇది కంప్లీట్గా ఆరిన తర్వాత వేయాలి ఇది. ఇప్పుడు రౌండ్ బ్రష్ తీసుకుని ఆ బ్లాక్ పెయింట్ని ఫిల్ చేసుకుంటున్నాను ఆ ట్రీస్ లోపల. సైడ్ని ఇలా బ్రాంచెస్ కింద కూడా పెట్టుకోవాలండి మనం. అప్పుడు లుక్ అనేది అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. ఇదే విధంగా 4 ట్రీస్కి కూడా బ్రాంచెస్ పెట్టుకుని ట్రీస్ అన్నిటిని బ్లాక్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. ఓకేనండి, దీనికైతే ఈ 3 కలర్స్ యూస్ చేశాను. అదే దీనికైతే ఈ 4 కలర్స్ యూస్ చేశాను. ఎల్లో ఫస్ట్ వేయాలి, లైట్ గ్రీన్ తర్వాత వేయాలి, డార్క్ గ్రీన్ దాని తర్వాత వేసి బ్లాక్తో ఫిల్ చేయాలి. దీనికి కూడా అంతే, ఎల్లో, ఆరెంజ్, రెడ్, బ్లాక్ యూస్ చేశాను. మీకు ఆర్డర్ వైజ్లోనే కలర్స్ అనేది చూపించానండి. ఇలా 3 డిఫరెంట్ టైప్స్లో నేను అనేది ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని. ఇది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రీన్ స్కెచ్ అండ్ 3 కలర్స్, ఒక ఇయర్ బడ్, అలాగే A4 షీట్ ఒకటి తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు గ్రీన్ స్కెచ్ తోటి ఫస్ట్ ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ టైప్స్ కింద అంటే కొన్ని లైన్స్ అనేది డ్రా చేసుకోవాలండి. గ్రీన్ కలర్ స్కెచ్ తోటి మనం ఇలా నేను ఒక 10 లైన్స్ అయితే డ్రా చేసుకున్నానండి. నేను 3 కలర్స్ చూస్ చేస్తున్నాను కదా, అందుకోసం ఒక కలర్ ఫస్ట్ లైన్కి వేసాక 2 లైన్స్ మిగతా 2 కలర్స్కి గ్యాప్ వదిలి ఇంకో లైన్కి రిపీటెడ్ కలర్ యూస్ చేస్తానండి. ఇప్పుడు రెడ్ వేసి చూపిస్తాను చూడండి. లైన్కి అటు ఇటు కూడా 2 డాట్స్ పెట్టాలండి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఒక డాట్ రెండింటికి మధ్యలో పెట్టాలి. అప్పుడు చూడడానికి ఒక నీట్ లుక్ వస్తుంది. అండ్ ఇదే విధంగా బాగుంటుంది కూడా. నేను ఇది వచ్చేసి మనకి గ్రీటింగ్ కార్డ్స్కి బాగా హెల్ప్ అవుతుందండి. ఈ 2 కూడా ముందు వేసిన సీనరీ కానీ ఇది కానీ
గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకోవడానికి మనకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. మన ఫేవరెట్ మెంబర్స్కి మన చేతులతోటి చేసి ఇవ్వాలంటే ఇది ఒక టైప్లో చేసి ఇవ్వచ్చు. మనం ఒక ఎన్వలప్లో పెట్టి ఈ గ్రీటింగ్ కార్డ్ మీద ఏ విషెస్ అయితే ఆ విషెస్ రాసి మనం పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను రెడ్ కలర్ ఇయర్ బడ్ వేసాను కదా, రెడ్ కలర్ వేసిన తర్వాత ఆ రెడ్ డైరెక్ట్ దాన్ని బ్లూ కలర్లో తీసుకుని ఇది ఇయర్ బడ్ డాబింగ్ అనేది చేస్తున్నాను ఇంకో దానికి. అప్పుడు మనకి పర్పుల్ షేడ్ అనేది ఏర్పడుతుందండి, లైట్గా వైలెట్ షేడ్ లాగా వస్తుంది. అందుకోసం నేను అలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు ఎల్లో కలర్ అండి, ఫ్రెష్ తీసుకోవాలండి, ఫ్రెష్ ఇయర్ బడ్ తీసుకోవాలి. ఇయర్ బడ్కి 2 సైడ్స్ ఉంటుంది కాబట్టి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ చేసినా ప్రాబ్లం లేదు మనకి. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం గ్రీటింగ్ కార్డ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా చిన్నపిల్లలకి యాక్టివిటీ కింద కూడా చేయించవచ్చు మనం ఇంట్లో. ఇప్పుడు వచ్చేది సమ్మరే కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయింది సమ్మర్ యాక్టివిటీస్ కింద కూడా చేయించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.